1911 సంవత్సరం దట్టమైన అడవుల మధ్య ప్రపంచానికి తెలియకుండా దాగి ఉన్న ఒక నగరం బయటపడింది. శతాబ్దాలుగా ఎవరి కంటా పడకుండా ఉన్న ఆ ప్రదేశం ఓ పెద్ద రహస్యంగా మిగిలిపోయింది. ఇంతకీ ఏంటా రహస్యం? పదండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలాంటి ఆధునిక టెక్నాలజీ లేకుండా ఇది అసాధ్యం అనిపించే ఈ అద్భుతాన్ని ఇంకాలు ఎలా సాధించారు? ఈ ప్రశ్నకు సమాధానం వాళ్ల తెలివితేటలలోనే కాదు, ప్రకృతితో వాళ్లకున్న బంధంలో కూడా దాగియుంది. ఒక్కసారి చూడండి, ఎడమవైపు బింగం కనుగొన్నప్పటి శిథిలాలు, కాని కుడివైపున దాదాపు 500 ఏళ్ల క్రితము అది ఎంత అద్భుతంగా ఉండేదో ఊహించుకోండి. అచ్చం కోల్పోయిన స్వర్గంలా కనిపిస్తోంది కదూ. సరే, దీన్ని ఎలా కట్టారు అనే దానికంటే ముందు అసలు ఎందుకు కట్టారు అనే ప్రశ్న చాలా ముఖ్యం. ఈ టైంలైన్ మాచుపిచ్చు కథ మొత్తాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది. కేవలం 10 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేసుకుని ఒక శతాబ్దం పాటు వెలిగిపోయి ఆ తర్వాత హఠాత్తుగా ఎందుకు దాన్ని వదిలేశారు అనేది ఇప్పటికీ అంతుచిక్కని ఓ పెద్ద మిస్టరీ. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, మాచుపిచ్చు అనేది ఒక సాధారణ నగరం కాదు, ఇదొక లాక్టా అన్నమాట. అంటే చక్రవర్తి కోసం ప్రత్యేకంగా కట్టిన నివాసం. ఇది కేవలం ఉండటానికి మాత్రమే కాదు, పరిపాలన, మతపరమైన కార్యక్రమాలు, చివరికి ఖగోళ పరిశోధనలకు కూడా ఒక కేంద్రంగా ఉండేది. సో చక్రవర్తి పాచాకుటికి మాచుపిచ్చు 3 రకాలుగా ఉపయోగపడింది. 1, అది ఆయన రాజభవనం. 2, దేవుళ్లను పూజించే పవిత్ర స్థలం. 3, ఆకాశంలోని నక్షత్రాలను, సూర్యుడిని గమనించే ఒక అద్భుతమైన అబ్జర్వేటరీ. రైట్, ఇప్పుడు మనం మాచుపిచ్చు యొక్క అతిపెద్ద ఇంజనీరింగ్ రహస్యం వైపు వెళ్తున్నాం. మనకు పైన కనిపించే ఈ రాతి కట్టడాలు అద్భుతమైనవే, కాదనట్లేదు. కాని అసలైన అద్భుతం, మాచుపిచ్చు యొక్క అసలు బలం మన కంటికి కనిపించకుండా ఈ నేల కిందనే దాగి ఉంది. ఈ నంబర్ చూడండి, 60%. ఇదేదో మామూలు సంఖ్య కాదు. ఈ నగరం ఇన్ని వందల ఏళ్లుగా ఎలా నిలబడగలిగింది అనే రహస్యాన్ని చెప్పే ఒక కీలకం. ఇంతకీ ఏంటి ఈ 60%? ఆశ్చర్యపోయే నిజమేంటంటే, మనం చూస్తున్న మాచుపిచ్చు కేవలం 40% మాత్రమే. మిగిలిన 60% నిర్మాణం, అంటే దాదాపు సగానికి పైగా, ఈ నగరాన్ని నిలబెడుతున్న భారీ భూగర్భ పునాది. అసలైన ఇంజనీరింగ్ అద్భుతమంటే ఇదే. వాళ్ల భూగర్భ వ్యవస్థ ఎంత తెలివైనదో చూడండి. కుండపోతగా వర్షాలు పడినా ఆ నగరం కొండచర్యలతో పాటు కొట్టుకుపోకుండా ఉండటానికి 3 పొరల డ్రైనేజ్ వ్యవస్థను కట్టారు. ఈ సిస్టమ్ నీటిని సమర్థవంతంగా భూమిలోకి పంపి పునాదిని ఎప్పుడూ స్థిరంగా, బలంగా ఉంచుతుంది. ఇంకాల ఫిలాసఫీ ప్రకృతిని జయించడం కాదు, దానితో కలిసి జీవించడం. వాళ్లు పర్యావరణాన్ని ఒక శత్రువులా కాకుండా ఒక భాగస్వామిగా చూశారు. వాళ్లు కట్టిన ప్రతి నిర్మాణంలోనూ ఈ సూత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్లు కట్టడానికి కావాల్సిన రాళ్లకోసం ఎక్కడికో వెళ్లలేదు. మాచుపిచ్చును కట్టడానికి సరైన స్థలాన్ని ఎంచుకోవడమే వాళ్ల మొదటి తెలివైన పని. అక్కడ భూమిలో సహజంగా ఉన్న పగుళ్ల వల్లే వాళ్లకు కావాల్సిన సైజుల్లో గ్రానైట్ రాళ్లు సులభంగా దొరికే. ప్రకృతితో కలిసి పనిచేయడమంటే ఇదే మరి. ఇది ఇంకాల నిర్మాణ శైలికి ఒక సిగ్నేచర్ టెక్నిక్ అన్నమాట. దీనిని యాష్లర్ మేసనరీ అంటారు. సున్నం, సిమెంట్ లాంటివి ఏవీ వాడకుండా రాళ్లను ఒకదానికొకటి పర్ఫెక్ట్గా అతుక్కుపోయేలా చెక్కడం నిజంగా ఒక అసాధారణ నైపుణ్యం. ఈ డిజైన్ ఎంత అద్భుతంగా ఉందో ఈ ఒక్క వాక్యం చాలు చెప్పడానికి. తరచుగా భూకంపాలు వచ్చే ఆ ప్రాంతంలో వాళ్ల బిల్డింగ్స్ కూలిపోకుండా ఉండటానికి ఈ టెక్నిక్ సహాయపడింది. భూమి కంపించినప్పుడు రాళ్లు కొద్దిగా కదుల్తాయి, ఆ తర్వాత మళ్లీ యథాస్థానానికి వచ్చేస్తాయి. అందుకే 500 ఏళ్ల తర్వాత కూడా ఈ కట్టడాలు చెక్కు చెదరకుండా నిలబడి ఉన్నాయి. నిర్మాణం మాత్రమే కాదు, వాళ్ల నీటి సరఫరా వ్యవస్థ కూడా ఒక అద్భుతమే. నగరం మొత్తానికి స్వచ్ఛమైన నీటిని అందించడానికి కేవలం గ్రావిటీని ఉపయోగించి 16 ఫౌంటైన్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ సిస్టమ్ వెనుక ఉన్న ఇంజనీరింగ్ చూడండి. సహజ నీటి ఊట నుండి నీటిని తీసుకురావడానికి వాళ్లు కాలువను సరిగ్గా 3% వాలుతో కట్టారు. ఈ పర్ఫెక్ట్ యాంగిల్ వల్లే నీరు నెమ్మదిగా ప్రవహిస్తూ నేలకోతకు గురికాకుండా నగరం మొత్తానికి చేరగలిగింది. మాచుపిచ్చు అనగానే గుర్తొచ్చే ఈ టెర్రస్లకు 2 ముఖ్యమైన ఉపయోగాలున్నాయి. 1, అవి పర్వతానికి ఒక రక్షణ గోడలా పనిచేసి మట్టి కోతను ఆపుతాయి. 2వది, ఆ ఎత్తైన ప్రదేశంలో వ్యవసాయం చేయడానికి వీలుగా ఫ్లాట్గా ఉండే భూమిని సృష్టించాయి. దీన్నే ఒకే దెబ్బకు 2 పిట్టలు కొట్టడమంటారు. ఇంకాలా ఇంజనీరింగ్ కేవలం భూమికి మాత్రమే పరిమితం కాలేదు. వాళ్లు తమ నగరాన్ని ఆకాశంతో, సూర్యచంద్రులతో, నక్షత్రాలతో కలిపారు. మాచుపిచ్చు కేవలం రాళ్లతో కట్టిన నగరం కాదు, అది ఒక ఖగోళ యంత్రం కూడా. వాళ్ల ఖగోళ జ్ఞానానికి ఈ 2 కట్టడాలు గొప్ప ఉదాహరణలు. ఇంతిహుటానా రాయి సూర్యుని గమనాన్ని బట్టి కాలాన్ని, ఋతువులను లెక్కించడానికి ఒక గడియారంలా పనిచేసింది. అలాగే సూర్యదేవాలయంలోని ఒక ప్రత్యేక కిటికీ
శీతాకాలంలో సూర్యుడు ఉదయించే పాయింట్కి ఖచ్చితంగా సూటిగా ఉండేలా కట్టారు. వాళ్ల ప్లానింగ్లోని ఖచ్చితత్వానికి ఇది ఒక నిదర్శనం. చూశారుగా, మాచూపిచు కేవలం ఒక టూరిస్ట్ ప్రదేశం కాదు, అది మనిషి మేధస్సుకు, ప్రకృతితో కలిసి బ్రతికే తత్వానికి ఒక గొప్ప పాఠం. మరి దాని వారసత్వం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? వాళ్ల ఈ అద్భుతమైన ఇంజనీరింగ్ వెనుక ఉన్న అసలు సూత్రం ఐని అంటే ఇచ్చిపుచ్చుకోవటం. ప్రకృతి నుండి ఏదైనా తీసుకుంటే దానికి తిరిగి ఇవ్వాలి అనే నమ్మకం. ప్రకృతిని గౌరవిస్తే అది మనల్ని కాపాడుతుంది అనే ఆలోచనే వాళ్ల నిర్మాణాలకు పునాది. అందుకే చివరగా మనం ఆలోచించాల్సిన కీలకమైన విషయం ఇదే. ప్రకృతిని జయించాలని చూస్తున్న ఈ ఆధునిక ప్రపంచంలో దానితో కలిసి ఎలా జీవించాలో చూపినా ఇంకాల నుండి మనం ఏమైనా నేర్చుకోగలమా? వాళ్ల వారసత్వం మనకు ఏమైనా దారి చూపగలదా? ఆలోచించండి.